ఒక బడా వ్యాపారవేత్త భార్యకు 100 కోట్ల ఆస్తిని వదిలిపెట్టి అకస్మాత్తుగా చనిపోయాడు. తన భర్త కింద పనిచేస్తున్న ఓ యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్ళు నేను నా బాస్ కింద పనిచేస్తున్నానని అనుకున్నాను, కానీ నా బాసే నా కోసం పనిచేసి ఇంత సంపదను కూడబెట్టాడు అని అనుకున్నాడు. ఈ చిన్న కథ చాలా విషయాలను నేర్పిస్తుంది. ఎంత సంపాదించామన్న దానికన్నా కూడా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతృప్తిగా జీవించామన్నది ముఖ్యం. బలమైన ఆరోగ్యమైన జీవితం కోసం శ్రమించండి. ఎంత ఖరీదైన సెల్ ఫోన్లు అయినా 75% యాప్స్ వృధా. ఖరీదైన కారులో కూడా 75% వేగం ఉపయోగం లేనిది. ఖరీదైన విలాసవంతమైన భవనంలో కూడా 75% ఖాళీగా వృధాగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో 75% టాలెంట్ నిరుపయోగంగా ఉంటుంది. మిగిలిన 25% ప్రతిభను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అదుపులో పెట్టుకోండి. ఉన్నదాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి. అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి. గుడ్ లక్.